హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా వచ్చాయండి. కానీ ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అని చెప్పచ్చు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుందండి, అదే సొంతిల్లు కళ. ప్రతి ఒక్కరికి ఒక సొంతిల్లు ఉండాలనేది ప్రతి కోరిక అండి. సో ఆ సొంతిల్లు కట్టడానికి ఒక మంచి సేవింగ్ టిప్తో మీ ముందుకు వచ్చాను. సో మనము కొన్ని సంవత్సరాలలోనే కొంత అమౌంట్ని సేవ్ చేసి మనము సొంతిల్లు కళని నెరవేర్చుకోవచ్చు. దీనివల్ల మనము అప్పులు చేయాల్సిన అవసరము లేదు. అలాగే బ్యాంకులలో మనం గోల్డ్ పెట్టి తీసుకోవాల్సిన అవసరము లేదు. అలాగే మనము చుట్టుపక్కల ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఎటువంటి డబ్బులు కూడా ఆశించకుండానే మనం సేవ్ చేసిన అమౌంట్తోనే మన సొంతిల్లు కళని నెరవేర్చుకోవచ్చు. సో సొంతిల్లు కళ అనేది పెద్దవాళ్ళు అంటారు, ఇల్లు కట్టి చూడు లేదా పెళ్లి చేసి చూడు అంటారు. సో అలా ఈ విధంగా ఈ వీడియోలో మన సొంతిల్లు కళనైతే నెరవేర్చుకుంటామండి. ఇది వచ్చేసి మెయిన్గా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకి ఇల్లు లేకుండా చాలా రెంట్లు కడుతూనే ఉంటారు. ఇప్పటికీ కూడా మంచి జీతం శాలరీ వస్తూనే ఉంటాయండి. కానీ వాళ్ళు రెంటిల్లోనే ఉంటారు. సొంతిల్లు కళ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మన సొంతింటి కళని ఎలా నెరవేర్చుకుందాము అనేది చెప్తాను. సో ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మనీ సేవింగ్స్ గురించి కానీ, అలాగే గోల్డ్ గురించి కానీ, ఇంకా డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, ఇలా ఏవైనా మీకు వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క వీడియోకి నేను రిప్లై ఇస్తానండి. సో ఈరోజు వచ్చేసి మన వీడియోలో ఓన్లీ జస్ట్ 300 రూపాయలతోనే మనము కొన్ని సంవత్సరాలలో సొంతిల్లు కళని నెరవేర్చుకోవచ్చు. ఎటువంటి పెట్టుబడి లేకుండానే, ఎటువంటి అప్పులు లేకుండానే, మనం ఎక్కడ ఒక రూపాయి అప్పు అడగకుండా, గోల్డ్ లోన్లు తీసుకోకుండానే మనం ఈ 300 రూపాయలతోనే మనం సేవ్ చేసి ఈ అమౌంట్ని మనము ఇల్లు కట్టడానికి ఉపయోగిస్తాము. సో ఎలా అనుకుంటున్నారా? ఈ 300 రూపాయలతోనే మనం ఇల్లు కట్టేయచ్చు అని డౌట్ రావచ్చు. అవునండి, ఖచ్చితంగా ఈ 300 రూపాయలతోనే మన సొంతింటి కళను నెరవేర్చుకోవచ్చు. ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పనండి, దీంట్లో కొంతమందికి మాత్రమే. సో వాళ్ళు ఎవరికి మాత్రమే ఈ 300 రూపాయలతోనే సొంతింటి కళ నెరవేరుతుంది అనేది చెప్తాను. ఫ్రెండ్స్, అలాగే చెప్పాను కదా ఇది కొంతమందికే వర్తిస్తుంది అనేసి. వాళ్ళు ఎవరు అంటే డైలీ చూస్తామండి, మనం ట్రావెలింగ్కి ఆటోలలో వెళ్తాము. సో ఆటో నడిపేటో వాళ్ళకి కానీ, అలాగే మనం టిఫిన్ సెంటర్స్కి కానీ, అలాగే టైలరింగ్ మనకి బ్లౌజులు కుడుతూ ఉంటారు వాళ్ళకి కానీ, ట్యూషన్ పాయింట్ హౌస్ వైఫ్గా ఉంటూనే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండు మనకి ఈవినింగ్ టైంలో ట్యూషన్ చెప్తూ ఉంటారు కదండి, వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుందండి. స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీ అని చెప్పచ్చు. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ని తీసుకుంటానండి. సో ఆటో నడిపే వాళ్ళు రోజుకి ఎంత లేదన్నా కనీసం ఒక 1000 రూపాయలైనా సంపాదిస్తారండి. సో వాళ్ళు డీజిల్కి కానీ పెట్రోల్కి కానీ పోను, ఎంత లేదన్నా ఒక 300 రూపాయలు అయితే పక్కన పెట్టండి. అలా మీరు పక్కన పెడితే మీ కళ నెరవేరుతుంది. సో మనకు వచ్చిన దాంట్లో కనీసం మనం 300 రూపాయలని పక్కన పెట్టాలి. అలా డైలీ మనము 300 రూపాయలు పెడితే మన సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అలాగే టిఫిన్ సెంటర్స్. సో మన టిఫిన్ సెంటర్స్ ఎక్కడ పెట్టినా కానీ మనకి ఆకలి తీరుతుంది కదండి. అలాగే తిండికి లోటు లేదు. ఈ ప్రపంచంలో ఎంత తిరిగినా ఏ మూలనైనా తిండి దొరుకుతుంది. అలాగే మనకి తిండి పెట్టే వాళ్ళు టిఫిన్ సెంటర్లో కూడా చాలానే చూస్తున్నాం. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయాయండి, ఎక్కడ చూసినా టిఫిన్ సెంటర్లే ఉన్నాయి. వాళ్ళకి ఎంత లేదన్నా కొంత ఆదాయం వస్తూనే ఉంటుంది. సో వాళ్ళ ఖర్చులు పోను, మిగతా అమౌంట్ పక్కన పెడతారండి. అలా కాకుండా పర్టికులర్గా ఇంత అమౌంట్ ఫిక్స్డ్గా పెట్టాలి. ఇంతే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్కి చీట్లకి ఇంతే కడతాము, అలాగే ఈఎంఐలకి ఇంతే కడతాము. అలా పర్టికులర్గా ఒకే అమౌంట్ ఉండాలండి. అదే 300 రూపాయలు అనమాట. సో ఈ 300 రూపాయలని మాత్రమే మనము డైలీ సేవింగ్స్ చేయాలి. సో ఈ 300 రూపాయలతోనే మన సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఇదైతే ఖచ్చితంగా చెప్తానండి. 100% మీకు
300 రూపాయలతోనే డైలీ సేవింగ్స్ చేయడం వల్ల మనము కొన్ని సంవత్సరాలలోనే మన సొంతింటి కలని నెరవేర్చుకుంటాము. సో అది ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. చెప్పాను కదండి, 300 రూపాయలతో సేవింగ్ చేసి మన సొంతింటి కలని నెరవేర్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ డే 300 రూపాయలు తీసుకున్నాను. సెకండ్ డే, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th, 9th, 10th అంటే ఇలా నేను 1 మంత్కి 10 డేస్ కింద తీసుకున్నానండి. సో స్టార్టింగ్ 300 తీసుకున్నాను. డే ఫస్ట్ నుంచి డే 10 వరకు ఒకటే అమౌంట్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎటువంటి అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయలేదండి. ఎందుకు అంటే మనకి ఒకసారి సేవింగ్ చేసిన అమౌంట్ 300 ఒక మైండ్లో ఉంటే మనం ఆటోమేటిక్గా డే బై డే 300 అనేది సేవ్ చేస్తూ వస్తాము. ఇలా మనం ఒక 10 రోజులు అమౌంట్ని సేవ్ చేయడం ఒక్కసారి అలవాటు అయ్యింది అనుకోండి, నెక్స్ట్ డే అంటే మళ్ళీ 11వ రోజున ఒక 400 రూపాయలని సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఒక 100 రూపాయలు మాత్రమే పెంచండి. ఎందుకు, ఇక్కడ మీకు అలవాటు అయ్యింది సేవింగ్ చేయడం. సో అలవాటు అయ్యే కొద్ది మీకు ఏమవుతుంది, అరే ఈరోజు నేను 300 రూపాయలు ఎట్టయినా సరే సేవ్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటే దానికి ఇంకో 100 రూపాయలు యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసుకుంటూ మిగతా 10 రోజులు కూడా మీరు డైలీ 400 రూపీస్ అయితే యాడ్ చేయాలి. నెక్స్ట్ అలాగే 21 డేస్ నుంచి 30 డేస్ వరకు అండి ఇక్కడ మళ్ళీ అమౌంట్ అనేది తగ్గించాను. ఎందుకు అంటే ఇది మనకి మంత్ ఎండింగ్లో లాస్ట్ 2 వీక్స్ కాబట్టి కొద్ది అమౌంట్ అనేది చూసుకొని తగ్గించానండి. ఇక్కడ నేను మళ్ళీ 300 రూపీస్ మాత్రమే తీసుకున్నాను. చూసారు కదండి, 10 డేస్కి 300, అలా మరో 10 డేస్కి 400, అలా మరో 10 డేస్కి 300. సో ఇలా 1 మంత్ మొత్తం ఇదే అమౌంట్స్ తీసుకున్నానండి. ఇలా మీరు 12 నెలలకి ఇదే టైం టేబుల్ వేసుకొని ఇదే అమౌంట్ని ఖచ్చితంగా ఫాలో అవుతే మీ సొంత ఇంటి కల 100కి 100% నెరవేరుతుంది. సో అది ఎలా అని ఇప్పుడు చూపిస్తానండి. మీకు మామూలుగా నోట్తో చెప్పేస్తే చాలామందికి డౌట్ వస్తుందని నేను ఇలా ప్రతి ఒక్క వీడియో నోట్బుక్లో రాసుకొని మీకు కరెక్ట్ ఫిగర్ చెప్తానండి. సో ఇలా మనకి ఈ 10 డేస్కి ఇలా మనం అమౌంట్స్ అన్ని తీసుకున్నాం కదండి. ఇలా మొత్తం నేను టోటల్ చేస్తే నాకు పర్ మంత్కి వచ్చేసి 10,000 రూపీస్ అయితే సేవ్ అయ్యిందండి. ఇవి ఆటో వాళ్ళకి, టిఫిన్ సెంటర్స్ వాళ్ళకి, అలాగే టైలరింగ్ వాళ్ళకి, ఇంకా అదర్ ఏమైనా స్మాల్ బిజినెస్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో మనకి 1 మంత్కి వచ్చేసి 10,000 అయినప్పుడు మనం 12 మంత్స్కి చూసుకుంటే 1,20,000 రూపాయలు అయితే సంవత్సరానికి సేవ్ అవుతుంది. అలాగే ఈ మనం నెక్స్ట్ 1,20,000 రూపాయలని 3 సంవత్సరాల కింద చేసుకుంటే 3,60,000 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. అలాగే మనం ఎక్కువ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి అమౌంట్ ఎక్కువ పొదుపు చేయాలి, ఎక్కువ మనకు డబ్బులు రావాలి అనుకుంటే, మనకి డబ్బులు ఎక్కువ రావాలి అనుకుంటే మనము సంవత్సరాలని పొడిగించుకోవాలి. అప్పుడే మనకి అమౌంట్ అనేది మనకి లక్షలలో వస్తుంది. 300 రూపాయలతోని మనం సేవింగ్ స్టార్ట్ చేసిన రోజు డే ఫస్ట్ నుంచి కరెక్ట్గా 5 సంవత్సరాల లోపల 6 లక్షల రూపాయలు మనం సేవ్ చేయవచ్చు. దీనికి మన దగ్గర ఇంతకుముందు ఎంతో కొంత అమౌంట్ అయితే ఉంటుందండి, ఉండకుండా పోదు. సో ఆ అమౌంట్ని మనం కొద్దిగా యాడ్ చేసుకొని మిగతా అమౌంట్తో మనం ఈ 6 లక్షలు వేసుకొని ఎంతో కొంత మన సొంతింటి కళనైతే నెరవేర్చుకోవచ్చు. లేదండి మాకు ఆల్రెడీ ఇల్లు ఉంది అనుకున్న వాళ్ళైతే ఇంకో విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తూనే ఉంటాం ఎడ్యుకేషన్స్కి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో అయితే మామూలుగా యూకేజీ నుంచే మనకి 20,000 అయితే ఉందండి. సో హయ్యర్ క్లాస్కి అయితే చెప్పనక్కర్లేదు, ఇది మామూలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అలాగే మనం స్టేట్ వైజ్గా చూసుకుంటే మనకి ల్యాక్స్లలోనే ఉన్నారు. సో మనకి ఎడ్యుకేషన్స్కి కూడా ఈ అమౌంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. లేదు గోల్డ్ తీసుకున్న అన్న వాళ్ళు కూడా గోల్డ్ సేవింగ్ చేసుకోవడం వల్ల కూడా ఈ అమౌంట్ అనేది ఎక్కువ బంగారం అయితే తీసుకోవచ్చండి. లేదు ఇలా అనుకుంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ కింద అయినా తీసుకోవచ్చు. 5 ఇయర్స్కి సేవ్ చేసిన అమౌంట్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకి ముందు ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తుకి కూడా చాలా ఈజీగా అవుతుంది. లేదు మనీ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చండి. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్, మనీ ఇన్వెస్ట్మెంట్స్, ఈ హౌస్ లోన్స్, ఇలా మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
తప్పకుండా ప్రతి ఒక్క వీడియోకి రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.